హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. సో ఈరోజు మలేషియాలో మేము వెళ్ళిన ప్లేస్కి స్టార్ రెసిడెన్సీలో రూమ్ టూర్ పార్ట్ అయితే 2 చేయబోతున్నాను. సో అప్పుడు మేము పార్ట్ 1 చేసాం కదా, అందులో అయితే డబుల్ బెడ్రూమ్. సో దిస్ ఈజ్ అ సింగిల్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు డిజిటల్ సర్వీస్ సపోర్ట్ ఉంది. ఇందులో మనకి హౌస్ కీపింగ్ కానీ, ఫ్రంట్ డెస్క్ కానీ, లాండ్రీ సర్వీస్, ఏదంటే ట్రాన్స్పోర్ట్ బుకింగ్, మెయింటెనెన్స్ ఆర్ ఎల్స్ వేకప్ కాల్, లగేజ్ అసిస్టెంట్, సో మెనీ ఫీచర్స్ వీ డూ హ్యావ్. ఇది మనకి ఎంట్రన్స్లో రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, హాల్ ఇట్ లుక్ లైక్ clean minimal decor అనమాట, with the small paintings of the notice boards, as we do have a mirror here and we can see this clear cut painting with the sofa and table. Now let's take a look at the cozy sitting area. It's find a small but a comfortable sofa, so you can place beside seat and have some coffee. See that painting, it's so relaxing reading. So this is the somewhat, so we do have a optional additions anamata. The mini side bed, you can ante ila rest తీసుకోవచ్చు మనం. You can see the overall view, see how cool it is. So we can lay here and we can see the all the things, what the things are going on surroundings. సో ఇది వచ్చేసి ఫ్లోర్ అయితే మనకి 21st ఫ్లోర్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత అసలు ఎలా ఉందంటే, కార్స్ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి చూసినట్టయితే సైడ్లో మనకి మంచిగా బిల్డింగ్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో యూ కెన్ చెక్ హియర్ the smart TV features and we do work like చిన్న టేబుల్ ఒకటి ఉంది, యూ కెన్ యూజ్ అనమాట. అండ్ ఆల్సో లైక్ ఏసీస్ అయితే మనకి కంప్లీట్ ఏసీ అనమాట, సెంట్రల్ ఏసీ. దాంతోపాటుగా మనకి స్మార్ట్ ఫీచర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో వీ డూ హ్యావ్ ద వైఫై స్ట్రీమింగ్స్ అనమాట. సో this is the most advantage. You can sit or you can sleep while TV. మనకి ఎలా అంటే రిలాక్సింగ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. హాల్లో సోఫా ఉంది, బెడ్ ఉంది. సో అలా రిలాక్స్ అయిపోవచ్చు, మస్తుగా ఖుషి ఎంజాయ్ చేయొచ్చు. సో నేనైతే నచ్చిన ఛానల్ పెట్టుకొని అలా కాసేపు ఆరాంగా చూశాను. సో చూసారు కదా, దిస్ వాజ్ వాల్ మౌంటెన్ ఫ్లాట్ స్క్రీన్ అనమాట. సో యూ కెన్ గో ఫర్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్, విచ్ ఎవర్ యువర్ మోడ్ ఇస్ స్వింగ్స్ అనమాట. సీ దిస్ బ్లాక్ కర్టన్స్ అనమాట. సౌండ్ నేనైతే నవ్ ఐ ఎంటర్ ఇన్ టు ద బెడ్రూమ్ అనమాట. సో హియర్ వీ హ్యావ్ ద వార్డ్రోబ్ లిటిల్ బిట్. సో దిస్ ఇస్ ద స్విచెస్, స్మార్ట్ స్విచెస్ అనమాట. సో యాక్చువల్లీ వీ డూ హ్యావ్ లైక్ హియర్ వార్డ్రోబ్, మినీ వార్డ్రోబ్ అని చెప్పచ్చు. యూ కెన్ ఫైండ్ క్లోజెట్ అనమాట. So this is the soft mattresses with the clean fresh linens and so simple heat board and side lighting anamata, you can check. And we do have the light during the day, we can have the curtains like black anamata. You can view the city, the surrounding area anamata. So it was perfect and so they easily accessible అనమాట, beside the bed or desk. సో ఇంటర్నేషనల్ ప్లగ్ అడాప్టర్స్ కూడా మనం ఇందులో అయితే పెట్టుకోవచ్చు. సో సెంట్రల్ ఏసీతో పాటు మనకి స్ప్లిట్ ఏసీస్ కూడా రూమ్ టెంపరేచర్కి మనం యూ కెన్ అడ్జస్ట్ అనమాట. సో యూ హ్యావ్ ద మిర్రర్ ఇన్ ద హాల్ ఓన్లీ. సో ఇక్కడ మిర్రర్ అయితే లేదు, సో మనకి హాల్లోనే ఉంది, ఫుల్ లెంత్ అనమాట. సో ఇలా చెక్ చేసుకుంటే మీరు డే టైమ్ అయితే యూ కెన్ యూజ్ ఎయిదర్ వైట్ ఆర్ బ్లాక్ కర్టన్స్ అనమాట. సో ఇలా చూసుకున్నట్టయితే రూమ్ వ్యూ మీకు కనిపిస్తుందని అనుకున్నాను. సేమ్ పార్ట్ 1లో చూపించినట్టే రూమ్ అయితే ఇలాగే ఉంది. సో నేనైతే కర్టన్స్ ఒకసారి తీద్దామండి, లైటింగ్ అయితే అసలు మస్తు ఉంది. సో ఎంటైర్ వ్యూ మీరైతే ఇలా చూసేయచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అసలు ఎలా బిల్డింగ్స్ ఎలాగ అసలు చూస్తుంటే నా అసలు ఐ హ్యావ్ నో వర్డ్స్ అనమాట. లిటరలీ ఇట్ వాజ్ వెరీ
చూస్తుంటే అసలు అర్థం కావట్లేదు ఆఫ్ ద కులాలంపూర్ నియర్ బై ద బిల్డింగ్స్ ఈ వ్యూస్ అన్ని చూస్తుంటే అండ్ సమ్టైమ్స్ స్కై లైన్ డిపెండింగ్ ఆన్ ద ఫ్లోర్. సో చూస్తున్నారు పీస్ఫుల్ వైబ్ ఇన్ ద ఈవినింగ్స్. సో మినిమల్ స్ట్రీట్ నాయిస్. సో curtain block light well for a good night sleep అనమాట you can use as well. సో I was literally happy for that daylight అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే లిటిల్ బిట్ daylight ఉంటే లిటిల్ బిట్ రెయిన్ అనమాట, అలా ఉంది ఇక్కడ క్లైమేట్ మీద వచ్చినప్పుడు. సో see the weather, how the clouds are passing. Wow, see the building it was literally too good. The city view we can see here అనమాట. You just say wow అంతే. సో ఇన్ హాల్ వీ కెన్ మెన్షన్ దట్ స్టడీ టేబుల్ డెస్క్ అయితే ఉంది. సో యూ కెన్ వర్క్ ఆర్ యూ కెన్ రైట్. ఇట్ ఆఫెన్ ఇంక్లూడ్స్ అ ల్యాంప్ ఆర్ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో మనకి ఒక టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తే వార్డ్రోబ్ ఉంది, క్లోజెట్ అనమాట. హ్యాంగర్స్ అయితే ఉన్నాయి. మనం స్పేస్ ఉంటే లగేజ్ అది మనం క్లోతింగ్ అది కూడా మనం యూ కెన్ మూవ్ ఆన్ టు దట్. సో సీ హౌ గుడ్ ఇట్ ఈస్. నేనైతే ఇలా కొంచెం నా క్లోత్స్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇట్ వాజ్ లిటరలీ గుడ్. ఇట్ వాజ్ స్లైడింగ్ డోర్స్ అనమాట. నేను చూపిస్తున్నాను మీకు. సో చూసారు కదా, నేనైతే ఇలా వెంటనే అరేంజ్ చేస్తాను. సో బట్టలు మామూలుగా లేదు. సో జర్నీ అంటే ఆబ్వియస్లీ అందరికీ ఉండేది కదా ఇవన్నీ. సో ఫైనల్లీ మనమైతే ఇది బాత్రూమ్ దగ్గర స్టాండ్ అనమాట. యూ కెన్ యూజ్ ద టవల్. సో ఇక్కడ మనం వెళ్తున్నట్టయితే బాత్రూమ్ అనమాట. ఎంటర్ ఇన్ టు ద బాత్రూమ్. ఇట్ వాస్ లైక్ షింక్ విత్ ద మిర్రర్ అబౌవ్ ఇట్ అనమాట. స్మాల్ కౌంటర్ టాప్ ఫర్ యువర్ టాయిలెటరీస్ అండ్ కాంప్లిమెంటరీ ఉన్నాయి ఇక్కడ మనకి. సోప్ కానీ, షాంపూ కానీ, టూత్ బ్రష్ కిట్ కానీ, ఇట్ వేరీస్ అనమాట. సో అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నీట్. It was very hygiene and cleanliness అనమాట. Tilled walls and floors. Daily they will clean. Room serviceకి రావడం, క్లీన్ చేయడం. సో ఇట్ వాస్ వెరీ వెరీ నీట్ అనమాట. If you check this walk-in shower with the hot and cold water, and it was wall mounted handle shower head అనమాట. So it was shower is the glass door. It looked like glass partition అనమాట, depending upon the room. So somehow ఇట్ వాస్ వెరీ వెరీ హైజీన్ అండ్ ఇట్స్ వెరీ నైస్ అనమాట. సో బాత్రూమ్ అయితే చూపించేసాను. ఇంకా నెక్స్ట్ అయితే మనకి చాలా వెరీ ఇంపార్టెంట్ కిచెన్ అనమాట. కిచెన్ ఏరియా. సో ఇఫ్ యూ చెక్ ద స్మాల్ కౌంటర్ టాప్ విత్ ద ఎలక్ట్రికల్ కెటిల్ అండ్ మనకి టచ్ అయితే ఉంది ఇక్కడ మనకి స్టవ్ అయితే. సో వీ డూ హ్యావ్ లైక్ ఫ్రిడ్జ్ అండ్ టు స్టోర్ ద వాటర్, ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ వీ కెన్ స్టోర్ ఇన్ ద ఫ్రిడ్జ్. We do have the microwave and basic tea and coffee kit anamata. So this is the kitchen we do have, and they will provide the water. So this is the lamps. They are very very nice anamata kitchen ki taggattu. So induction cooktop aithe undi and storage cabinet aithe undi. ఇక్కడ మీరు చూసినట్టయితే లైక్ లైట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. మంచిగా కబర్డ్స్ అయితే చాలా చాలా లైక్ వైట్ కలర్ అనమాట, చాలా ఆసమ్గా ఉన్నాయి. సో వీ డూ హ్యావ్ ద డైనింగ్ ఏరియా ఆల్సో. సో స్టోరేజ్ క్యాబినెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆర్ విండో ఫర్ వెంటిలేషన్ వీ డూ హ్యావ్ లైక్. సో కిచెన్ ఈజ్ క్లీన్డ్ రెగ్యులర్లీ అనమాట. ఇయర్ ఏంటంటే మనకి ఇలా చెక్ చేసుకున్నట్టయితే మనకి దీంతో పాటు వాషింగ్ అండ్ డ్రైయింగ్ మెషిన్స్ ఆల్సో ఇట్ ఈస్ అవైలబుల్. అండ్ ఆల్సో ఐరనింగ్ బోర్డ్ అండ్ ఐరన్ ఆల్సో ఇట్స్ ప్రొవైడ్ ఫ్రమ్ ద లాండ్రీ రూమ్ అనమాట. సో ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకి హాల్లో ఎవ్రీథింగ్ ఇస్ కంఫర్టబుల్. సో వెదర్ ఇట్ వాజ్ సింగిల్ రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ. సో ఇక్కడ మనం చూస్తే గ్లాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఇట్ మన ప్లేట్స్ కానీ. సో ప్రాపర్గా అన్నీ కూడా హైజీన్గా ఉన్నాయి. ఇది ఓవెన్ అనమాట, గ్రిల్ మిషన్ అండ్ ఓవెన్. సో చెక్ చేస్తున్నారు కదా. సో ది వెరీ కంఫర్టబుల్ జోన్. సో ఇక్కడ కిచెన్లో అప్లయన్సెస్ ఉన్నాయండి. ఎలక్ట్రిక్ కెటిల్ కానీ, మైక్రోవేవ్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, ఇండక్షన్ స్టవ్ పోర్టబుల్ అనమాట. సో హియర్ వీ కెన్ కుక్ అనమాట, బట్ వీ డిడెంట్ కుక్ ఎట్ ఆల్. సో సమ్టైమ్స్ ఐ యూస్ టు టేక్ లిటిల్ బిట్ ఆఫ్ కాఫీ ఆర్ టీ.
సో as a first time using this induction stove, it's a very bit difficult, but I learned very nicely. అండ్ మనకి ఇంకా చెప్పాలంటే ఫ్రైయింగ్ పాన్ కానీ స్మాల్ కుకింగ్ పాట్స్ కానీ అండ్ కటింగ్ బోర్డ్ నైఫ్ సమ్ వాట్ అవైలబుల్గా ఉన్నాయి. సో సర్వింగ్ ఐటమ్స్ కానీ అలాగే క్లీనింగ్ ఎసెన్షియల్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ అనమాట. సో ఇట్ వాస్ వెరీ నైస్ అనమాట. ఇక్కడ మీకు చూపించాను కదా వాష్ ఏరియా అండ్ క్యాబినెట్ కానీ అలాగే యుటెన్సిల్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాం. సో ఇలా వాళ్ళు ఇచ్చారు, సో ఇలా అరేంజ్ చేశారు. ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ అనమాట. ఐ కెన్ టెల్ లైక్ మరి పెద్ద ఐటమ్స్ ఏమి కాకుండా కొంచెం మనకి మిల్క్ కానీ లైక్ టీ కాఫీ ఇలాంటివి అన్న మనకి ఎమర్జెన్సీలో మనకు కావాలి అనుకున్నప్పుడు దిస్ వాజ్ ఆసమ్ అనమాట. నైస్ ఐడియా అనమాట. ఎప్పుడైనా మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి చేయాలనుకుంటే వీ కెన్ గెట్ ఐడియా లైక్ దిస్ అనమాట. మనకి మంచి అంటే కొంచెం స్పేస్ అన్నది తక్కువలో బడ్జెట్లో చేసుకోవచ్చు ఇలా ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో. ఐ హోప్ సో. సో ఎంత నీట్గా ఉంది చూసారా, నాకైతే బాగా నచ్చింది. సో దిస్ ఈజ్ ద కిచెన్ టూర్ అనమాట కంప్లీటెడ్. సో వెల్ ఫర్నిష్డ్ అండ్ హైజీన్గా మనకి ఉంది అంతా కూడా. సో ఇఫ్ యూ చెక్ దిస్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ అ లాట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అట్ దిస్ మూమెంట్. సో ఇక్కడ మనకి ఒక చిన్న కవర్స్ కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. సో యూస్ చేసుకున్న తర్వాత ఎక్కడ పెట్టాలో తెలియదు, ఆ కవర్స్ అన్నది మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లైట్స్ అయితే చూస్తున్న నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఎక్కడ పడితే అక్కడ లైట్స్ కానీ ఇక్కడ ప్లేట్స్ చూసారు ఎలా అరేంజ్ చేసుకోవచ్చో. సో ఆఫ్టర్ వాష్ తర్వాత మనకి వెంటనే డ్రై అవ్వదు కాబట్టి ఇలా ప్లేట్స్ అయితే ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. డెఫినెట్గా నేనైతే మేము వెళ్ళిన తర్వాత ఇలా అయితే అరేంజ్ చేసుకుంటాం. సో ఇది మనకి ఇవైతే వార్డ్రోబ్స్ అయితే ఉన్నాయి. సో హియర్ దే అరేంజ్ ద హైజీన్ అంటే హైజీన్గా ఉన్నాయండి మొత్తం అన్ని షెల్ఫ్స్ కానీ, దే అరేంజ్ ద డస్ట్బిన్ కవర్స్ కానీ, దే ఆల్రెడీ కెప్ట్ ఎవ్రీథింగ్ అనమాట. రూమ్ స్ప్రే కానీ ఇంకా కావాలంటే ఇంకేమి చెప్తాను చెప్పండి, ఇవన్నీ మీకు తెలిసినవే కదా. సో చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఫ్రిడ్జ్ అనమాట, ఫ్రిడ్జ్ కూడా ఒకసారి చూపిస్తాను. సో మేమైతే కొంచెం వాటర్ అలా ఫ్రూట్స్ అలా పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో. సో చూసారు కదా ఎంత నీట్గా ఉంది, అసలు మామూలుగా లేదు. సో ఇక్కడ ఏదో ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నాకు అంత తెలీదు. ఐ హోప్ సో మీకు ఇది డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద రూమ్ టూర్ పార్ట్ 2. మనకి మలేషియాలో స్టార్ రెసిడెన్సీ కోలాలంపూర్లో అయితే మేము వెళ్ళాము. అక్కడైతే మేము ఒక 8 days అయితే స్టే చేసాము. సో ఫస్ట్ 4 days అయితే మేము డబుల్ బెడ్రూమ్లో ఉన్నాము అండ్ మిగతా 4 days అయితే ఇలా సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాము. సో ఇది చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇంకా స్విమ్మింగ్ ఏరియా కూడా ఉంది. డెఫినెట్గా అదైతే కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడైతే మనకి స్విమ్మింగ్ ఉంది, అలాగే జిమ్ ఉంది, ఇంకా బార్ ఉంది, ఇంకా అలాగే మనకి స్కై లైన్ వాచ్ చేసే మంచి లైబ్రరీ ఒకటి ఉంది, ఇంకా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మేమైతే మ్యాక్స్ ఎక్కువ టైం లేదు, సో ప్లేసెస్కి వెళ్ళడం సరిపోయింది. ఇక్కడైతే స్విమ్మింగ్ ఏరియా అయితే మీకు చూసినట్టయితే ఇది 6లో ఉందన్నమాట. లైక్ లెవెల్ 6లో అయితే ఉంది. లెవెల్ 6లో అయితే ఇది స్విమ్మింగ్ పూల్. మనకి ఇంకా లెవెల్ 8లో కూడా ఉంది మనకి. సో ఇక్కడ చూసినట్టయితే ఈ వ్యూ అయితే ఒకసారి చూడండి. స్విమ్మింగ్ ఏరియా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్విమ్ చేసుకోవచ్చు. ఇది మంచి హైజీన్గా ఉంటుంది. వాటర్ అంతా కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు చాలా క్లీన్గా ఉంటుంది. నేనైతే ఇంకా అలా స్టెప్ ఇన్ అవుతున్నా. సో ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ద వే అనమాట. సో ఇక్కడ మనం ఒక చిన్న హోటల్ అయితే ఉంది. లైక్ మనం ఏమైనా కాఫీ టీ తాగొచ్చు, లైక్ ఏమైనా స్నాక్స్ ఏమైనా తినచ్చు. సో బఫెట్ టైప్ మనం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ప్లేస్ చూడండి ఎంత బాగుందో అసలు. గ్రీనరీ కానీ బిల్డింగ్స్ కానీ నేను అలా చూస్తూనే ఉన్నాను అనమాట. మీకు ఎలా అయినా వీడియోలో చూపించాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియాలి అని చెప్పి వ్యూ అయితే నేను కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో అయితే ఇంత పెద్ద బార్ అండి, అసలు మామూలుగా లేదు. ఎన్నో ఉన్నాయి చూడండి.
నాకైతే కళ్ళు తిరిగి మనకి ఎందుకులే అని చెప్పి మనం జస్ట్ వీడియో కోసం అన్నీ తీయాలి కదా అని చెప్పి చూపిస్తున్నాను. మేమైతే ఇంకా లిటిల్ బిట్ టైం ఉంది కాబట్టి అలా అలా పైన చూసుకుంటూ వచ్చేసాం. సో ఇదొక వ్యూ అనమాట. లైక్ ఇది పెద్ద సో నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళు నచ్చదు. సో కంప్లీట్గా అయితే అయిపోయిందండి ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.